ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ఎస్పీ దుర్గా నరేష్ డైరెక్షన్ లో రూపొందిన చిత్రం పాపం ప్రతాప్. రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి నిర్మించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుండి రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. దీంతో ప్రమోషన్ స్టార్ట్ చేశారు టీం. పరామర్శ సభ పేరుతో ప్రమోషన్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఆ డీటెయిల్స్ మీకోసం. అంటే ఇది పాట లాంచ్ కాబట్టి పెద్దగా మాట్లాడకూడదేమో, కాకపోతే నాకు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నవాళ్ళు నిజంగా ఎంతో ప్రేమని అభిమానాన్ని ఇచ్చారండి. అండ్ వీటన్నిటి గురించి ట్రైలర్ రిలీజ్ అప్పుడు కానీ వేరే నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ నన్ను ఈ సినిమాలో ఒక మంచి రోల్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ద్వారా ఒక కొత్త క్యారెక్టర్ని ఆవిష్కరించడానికి నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా విషయాలన్నీ ట్రైలర్ లాంచ్ కానీ ఎప్పుడన్నా మాట్లాడదాం. దాచేశారనమాట. అయితే ప్రస్తుతానికి అంటే నా సమస్య ఏంటో మీరు చెప్పేదాకా నాకు అర్థం కాలేదు. తిరువీరు సమస్య నాకు చెవిలో చెప్పాడు కాబట్టి దాన్ని కూడా మీరు నా చెవిలో ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా? లుంగి పంచి ఇబ్బందిగా ఉందిట. ఆ సమస్య వద్దులేండి. అది నీ సమస్య నీ ఒక్కడి సమస్య కాదు, మనందరి సమస్య అవుతుంది. కొంచెం జాగ్రత్తగా పరిష్కరించుకుందాం అని చెప్పాను. పాపం ప్రతాప్ పరామర్శకు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ధర్మంగా నేను చేయాల్సిన పని ఫస్ట్ ఈటీవీ విన్ రామోజీరావు గారికి రుణపడి ఉంటాను లైఫ్ లాంగ్. ఎందుకు అనేది నేను మొదలు పెడతాను. నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా వెనకాల నిలబడ్డారు. ఏమన్నా నేను చూసుకుంటా ముందుకెళ్ళున్నారు. ఇప్పటివరకు సినిమా చేసుకుంటే ఎన్ని రోజులు వచ్చాను, ఒక్కరోజు ఇబ్బంది పడలేదండి నేను సినిమా విషయంలో. ఈ క్వాలిటీ ఇలా రావడానికి కారణం ఈటీవీ విన్ ప్రొడ్యూసర్స్. లైఫ్ లాంగ్ వీళ్ళు ఏదడినా నేను చేస్తాను, అంతేనండి. ఇంకా వేరే ఆన్సర్ ఏం లేదు. అన్న మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. నేను పీడించలేదన్న ఎవరిని. ఎందుకు అంటే అదృష్టం, అవకాశం అలారం కాదు మనం పెట్టుకున్నప్పుడు మోగడానికి. అవి వచ్చినప్పుడు వాడడం తెలియాలి. నాకు అవకాశం ఇప్పుడు వచ్చింది. ఎప్పటి నుంచో యుద్ధం చేస్తే బాణం ఇప్పుడు దొరికింది, దిగింది. ఈ పరామర్శ సభ ప్రతాప్కి సంబంధించింది మాత్రమే కాదండి. లోపల బాధను దాపెట్టుకొని బయటికి చెప్పుకోలేక, చెబితే ఎవరు వినరేమో, చెబితే నవ్వుతారేమో, అసలు చెప్పడానికి ఎవరు లేరేమో, వినడానికి కూడా ఎవరు లేరేమో అనుకొని లోపల బాధలు దాపెట్టుకుంటూ బయటికి నవ్వుతూ సమాజంలో వెలివేయబడిన ప్రతి మగాడి పరామర్శ సభ ఈ పాపం ప్రతాప్. సో చాలా తక్కువ సార్లు మాట్లాడుతూ ఉంటాం. సో దిస్ ఈజ్ నాట్ ఇదేదో మేల్ షావినిజం, ఫెమినిజం అదంతా కాదండి. ఇట్స్ ఆల్ హ్యూమన్. చాలాసార్లు మనకు మగాళ్ళ కష్టాలు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. వీడికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీడు బాగానే ఉన్నాడు కదా అని. సో నవ్వే ప్రతి మొహం వెనకాల చాలా బాధలు ఉంటాయి కదా. సో అలాంటి బాధలన్నిటినీ చాలా నవ్విస్తూ ఒక రిప్రజెంటేషనే ఈ పాపం ప్రతాప్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం, ఒక రేస్లో ఉన్నాం. ఎక్కడంటే పరామర్శ ఓదార్చడానికి వచ్చారు. పుట్టినరోజుకి పిలిచినప్పుడు ఇంతమంది రాలేదు, పెళ్ళికి పిలిచినప్పుడు ఇంతమంది రాలేదు, పరామర్శించడానికి మాత్రం చాలామంది వచ్చారు. సో మీ అందరూ నాకు బంధువులే. పోయిన సంవత్సరం మా బుజ్జమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇంటి పక్క వాళ్ళు, బంధువులు, ఊరి వాళ్ళు అందరూ ఎన్నెన్ని మాట్లాడాలో, ఏమేమి కమెంట్ చేయాలో, ఎలా క్రిటిసైజ్ చేయాలో అన్నీ చేశారు, అన్నీ చూసాం. అందరూ పాపం ప్రతాప్ అన్న వాళ్ళే. సమస్య చెప్పిన వాళ్ళు, సమస్యకు పరిష్కారం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సో ఈ 17వ తారీఖు నా బుజ్జమ్మతో మీ ఊర్లోని థియేటర్స్లో మీ మధ్యలోకే బుజ్జమ్మతో వస్తాను, పాపం ప్రతాప్తో. 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నా. ఎన్నో సభలు, సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికను పంచుకోవడం జరిగింది. మా ఇల్లు, స్టూడియో అంతా మెమెంటోస్తో నిండిపోయి ఉంటుంది. కానీ ఎక్కడో సంతృప్తి లేదు, మిస్ అయిపోతున్నా. గ్యాప్ వచ్చింది, పెద్ద గ్యాపే ఇది, చాలా పెద్ద గ్యాప్. ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు, ఎందుకు గ్యాప్ వచ్చింది మీకు, ఎందుకు ఆగారు, ఎందుకు మీరు సినిమాలు చేయట్లేదు. ఇది నేను కోరుకున్న గ్యాపే, అంటే కావాలని తీసుకున్నటువంటి ఒక గ్యాప్. అది కొంచెం ఎక్కువైనట్టుంది బహుశా. బట్ సంతృప్తి లేదు. ఏం చేస్తాం అంటే
ఒక పని చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ కావాలి.